డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. ప్రమోషన్లలో భాగంగా విశాఖ వచ్చిన టీం నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిత్ర హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. ఎస్ ఒరిజినల్స్ మూవీవర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారని, జనవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. అనంతరం హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ, కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా తరుణ్ చేపల చెరువు ఓనర్గా నటించినట్లు తెలిపారు. సినిమాలో హీరోయిన్ పెళ్లి తర్వాత కథ ఆద్యంతం మలుపు తిరుగుతుందని, ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు, పందెం కోళ్లు తలపించేట్టుగా దర్శకుడు చూపించారన్నారు. అనంతరం దర్శకుడు ఏఆర్ సంజీవ్ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చిందని, పక్కాగా సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుందన్నారు. ఇది ఎక్కడ కూడా సినిమా చూస్తే మీకు ప్రీచీగా ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో అయినప్పుడు హస్బెండ్ తో కానివ్వండి, ఫ్యామిలీతో ఎలాగా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఫన్నీగా, అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్ వాటికి అంటే ఆల్రెడీ అన్నాను. సో ఈ క్యారెక్టర్ హస్బెండ్ ఎలా కొడుతుందో ఏంటి అనేది చాలా ఫన్నీగా, చాలా బాగా చూపించారు. చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ డెఫినెట్ గా అందరికి చాలా నచ్చుతుంది. అండ్ ఇందులో తరుణ్ గారు ఆంధ్ర స్లాంగ్ ట్రై చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. మీరు టీజర్ లో చూస్తున్నారు కదా. సో చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అండ్ మన తెలుగు నేటివిటీకి సెట్ అయ్యేటట్టు చాలా బాగా సజీవ్ తీశారు. ఈజ్ అ డెబ్యూటాంట్, బట్ సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా కొత్త డైరెక్టర్ తీసిన ఫీలింగే ఉండదు. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. Jan 23 రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Namaste Andy. Thank you to the entire media of Vizag. What a beautiful city. అసలు బయటికి పోతే అసలు ఇక్కడ వీక్ డేస్ అని హైదరాబాద్ స్పెండ్ చేసి వీకెండ్ వైజాగ్ లో రావాలనిపిస్తుంది. అంత హాయిగా అంత చిల్లుగా ఉంది అసలు. వెరీ హ్యాపీ టు బీ హియర్. అట్ ద సేమ్ టైమ్ వెరీ ఎక్సైటెడ్ టు ప్రెజెంట్ ఓం శాంతి, డైరెక్టెడ్ బై సజీవ్. ఈ సినిమాకి హీరో నేను కాదు, ఈషానే. ఈషా క్యారెక్టర్ ఏదైతే ఉందో, అండ్ ప్రౌడ్ టు ప్రెజెంట్ హర్ క్యారెక్టర్ ఆల్సో. ఎప్పటి నుంచో తెలుగు సినిమాలో షీస్ బికమ్ అ ప్రామినెంట్ నేమ్, అండ్ షీస్ బిన్ ఆన్ హర్ ఓన్ అండ్ బిన్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ తెలుగు girls to come into the field. We're proudly presenting Isha as Shanti. చాలా అంటే చాలా బాగా వచ్చింది సినిమా. ఒకటి ఏదైతే రీజనల్ కల్చర్స్ ఏదైతే ఉందో మన టైర్ 2 సిటీస్వి, ఎస్పెషలీ భీమవరం, ఇంకా కాకినాడ, రాజమండ్రి, అక్కడున్న క్యూజిన్ కానీ, అక్కడున్న వాతావరణం కానీ, మాట తీరు కానీ, అక్కడున్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఏది కూడా ముందులాగా ఎక్స్ప్లోర్ చేసినంత ఇప్పుడు సినిమాలో లేదు. అండ్ ఐ థింక్ ఈ సినిమా అది రిఫ్రెష్ చేస్తుందనే గట్టి నమ్మకం ఉంది. తీసేటప్పుడు కూడా ఆయన చాలా ఎక్కువ. సో మమ్మల్ని మిట్ట మధ్యాహ్నం మిడ్ సమ్మర్ రాజమండ్రిలో బాగానే ఆడుకున్నారు ఫుట్బాల్ అయినా. కాకపోతే ఇన్ రెట్రోస్పెక్ట్ ఆ కష్టం అంతా ఫలితం కనిపించింది రఫ్ కట్ చూసినప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తప్పకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక డిస్కషన్ లాగా ఉండిపోతుంది. మంచి సినిమా అని మాత్రం అంటారు. సినిమా చూసిన తర్వాత ఇట్స్ అ బ్యాడ్ అటెంప్ట్ అని అయితే అన్నారు. సో ఇట్స్ డెఫినెట్లీ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ బై ఆల్ ద మేకర్స్, అండ్ వీఆర్ హోప్ఫుల్. చూద్దాం ఫ్రైడే అనేది, Jan 23. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు సజీవ్. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వైజాగ్ ఈవెంట్ అండ్ సాంగ్ లాంచ్. అండ్ వైజాగ్ అందరికీ చాలా స్పెషల్ ప్లేస్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ నా రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అంటే మా ఫాదర్ నేటివ్ ప్లేస్ కూడా నియర్ టు వైజాగ్, అంటే విజయనగరం దగ్గరలో. అంటే అప్పుడు అంటే ఇండస్ట్రీకి రాకముందు బాగా వచ్చిండే, ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది ఇండస్ట్రీ వచ్చిన తర్వాత. మూవీ విషయానికి వస్తే అండి, ఇది గోదావరి బ్యాక్డ్రాప్లో రాజమండ్రి సైడ్ అయితే చేసాం. కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్. అంటే మన సంక్రాంతి 3 days అంటారు కదా, జనవరి 23 వరకు ఉంటుందండి సంక్రాంతి మీకు ఈ సినిమాతో ఖచ్చితంగా. అంటే ఆ వైబ్ ఇస్తుంది ఖచ్చితంగా. ఒక కంప్లీట్ క్లీన్ సినిమా మీ పిల్లలతో
హ్యాపీగా 2 గంటల సేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.